ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియా చిత్రం కల్కి 2898 AD ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమాలో 2898 సంవత్సరం తర్వాత ప్రపంచం మొత్తం అంతమైపోయాక ఒకే ఒక్క కాశీ నగరం మిగిలినట్టు, ఆ కాశీలో ఈ కథ జరిగినట్టు డైరెక్టర్ చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రభాస్ కామిక్ పాత్రలో, అమితాబ్ బచ్చన్ ఒక పవర్ఫుల్ అశ్వత్థామ పాత్రలో కనిపించేసరికి ఈ సినిమాలో హీరో ప్రభాసా లేక అమితాబ్ బచ్చన్ అనే డౌట్ వస్తుంది. అంతేకాదు ఫస్ట్ హాఫ్ లో అసలైన కథలోకి తీసుకెళ్లడానికి కూడా డైరెక్టర్ నాగ్ అశ్విన్ చాలా టైం తీసుకుని నాగ్ అశ్విన్ గా కొత్త పేరు తెచ్చుకున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ లో ఉండే ఫైట్స్, బుజ్జి సీన్స్ మార్వెల్ తరహా సిరీస్ లో చూసే పిల్లలకు నచ్చే విధంగా డిజైన్ చేయబడ్డాయి. దీంతో ఆ సీన్స్ పెద్దలకు ఎక్కవు. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి కథలో వేగం పెరిగి మహాభారత యుద్ధానికి సంబంధించిన సీన్స్ రావడంతో సినిమా అద్భుతంగా అనిపిస్తూ ప్రేక్షకుడికి థ్రిల్ ఫీలింగ్ తెప్పిస్తుంది. దీంతో సెకండ్ పార్ట్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఇక ఈ సినిమాలో మరో మైనస్ పాయింట్, సెకండ్ హాఫ్ మధ్యలో చాలా బోరింగ్ సీన్స్ ఉంటాయి. అక్కడ కాస్త ఎడిటింగ్ మీద శ్రద్ధ పెట్టుంటే బాగుండేది. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా సంతోష్ నారాయణన్ ను ఎంపిక చేయడం డైరెక్టర్ యొక్క రాంగ్ చాయిస్ అనే చెప్పాలి. ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ పాటలు సినిమా అంత అద్భుతంగా అయితే లేవు.